నమస్తే. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధా గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, 12 ముఖాల రుద్రాక్షను ఒకసారి మాకు చూపిస్తారు? సో ఈరోజు మన ప్రేక్షకుల గురించి 12 ముఖాల రుద్రాక్ష చూపించదలుచుకున్నాను. సో చాలా పెద్ద సైజ్ అండి, ఇది ఆల్మోస్ట్ 35 mm రుద్రాక్ష సైజ్ ఇది. సో చూడండి, అంటే ఆల్మోస్ట్ మనకి 22, 23, 24 mm రుద్రాక్షలు చూస్తుంటాము 12 ముఖిలో. సో ఆల్మోస్ట్ ఇది 35 mm రుద్రాక్ష, చాలా బిగ్ రుద్రాక్ష. సో ఈరోజు మన ప్రేక్షకులతో పాటు మనం అందరం కూడా ఈ రుద్రాక్ష దర్శనం చేసుకుంటున్నాము. దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ కెరియర్ రిలేటెడ్ అండి, కెరియర్ రిలేటెడ్ సంబంధించిన రుద్రాక్ష. ఓకే మేడం, ఇప్పుడు ఈ 12 ముఖాల రుద్రాక్షని ఎవరు ధరిస్తే మంచిది? వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? 12 ముఖాల రుద్రాక్ష అనేది కెరియర్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ధరించవచ్చు అండి. బెటర్ జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళు అండ్ పొలిటికల్ గ్రోత్, జీవితంలో పేరు సంపాదించాలి అనుకున్న వాళ్ళు, మంచి పేరు సంపాదించాలనుకున్న వాళ్ళు, కెరియర్లో బాగా ఫ్లరిష్ అవ్వాలనుకున్న వాళ్ళకి, హెల్త్ ప్రాబ్లమ్స్, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి రుద్రాక్షను ధరించడం ద్వారా మనం ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ బాడీకి ఇస్తాం అనమాట. సో ఆ రుద్రాక్ష ధరించడం ద్వారా ఆ చక్రాస్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, 7 చక్రాస్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హీల్ అవుతాయి. మెయిన్లీ ఇక్కడ ఏంటంటే సోలార్ ప్లక్స్ చక్ర అని ఉంటుంది. సో ఆ చక్రాలో ఏమైనా ప్రాబ్లం ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా అరైజ్ అవుతూ ఉంటాయి. సో లైక్ హెడ్ ఏక్ కావచ్చు, ఐ ప్రాబ్లమ్స్ కావచ్చు, బీపీ కావచ్చు, అలా రకరకాలు ఉంటాయి కదా. సో ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్న వాళ్ళకి 12 ముఖాల రుద్రాక్ష అనేది వెరీ గుడ్ అండి. అండ్ కెరియర్ రిలేటెడ్, కెరియర్ కాన్షియస్ అనమాట, బాగా ఉన్న వాళ్ళకి, ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ రుద్రాక్ష బాగా యూజ్ అవుతుంది. సో రుద్రాక్షని సూర్య మంత్రంతో కనుక ధరించినట్టయితే ఇట్స్ వెరీ పవర్ఫుల్. రుద్రాక్షని చూసినా తాకినా కూడా అంతే మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మన షోలో రుద్రాక్ష చూసాము, సో చూసిన వాళ్ళకి కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో అందుకే ప్రతి రుద్రాక్షని మన వీక్లీ మనం ఒక షోలో మనం ఒక రుద్రాక్షని చూపిస్తున్నాము. సో అందరికీ ఆ పాజిటివ్ వైబ్స్ అందరూ చూడాలి మన ప్రేక్షకులందరూ అని చెప్పి రుద్రాక్షని షోలో చూపించడం ముఖ్య ఉద్దేశం ఇదే అనమాట. సో ఈరోజు మనందరూ 12 ముఖాల రుద్రాక్ష దర్శనం చేసుకున్నాం కాబట్టి సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదంతో పాటు కెరియర్ సమస్యలు ఉన్నవాళ్ళు, హెల్త్ సమస్యలు ఉన్నవాళ్ళు అండ్ పొలిటికల్ గ్రోత్ కోరుకున్న వాళ్ళందరికీ కూడా పాజిటివ్ బ్లెస్సింగ్స్ అయితే అందుతాయండి. అలాగే మేడం, ఏకముఖి రుద్రాక్ష దాన్ని ఎవరు ధరిస్తే మంచిది? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? సో ఏకముఖి రుద్రాక్ష కూడా సూర్యస్వరూపమే. సో అది అందరూ ధరించవచ్చు. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఏకముఖి రుద్రాక్ష అందరూ ధరించకూడదేమో అని చెప్పి. సో కెరియర్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎవరైనా, అంటే ఏకముఖిలో మనకి ఒకసారి షోలో చూపించాను, రౌండ్ ఏకముఖి అరుదు. సో అది కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది. ఒక ముఖంతో వచ్చిన రుద్రాక్ష నేపాల్ది కూడా దొరుకుతుంది ఇప్పుడు. సో అది చూపించాను. అర్ధచంద్రాకారం ఉంటుందండి ఏకముఖి, అది కూడా అందరూ ధరించవచ్చు. చిన్నపిల్లలు, అమ్మాయిలు, పెద్దవాళ్ళు, కెరియర్ గురించి, తర్వాత హెల్త్ గురించి అండ్ మెయిన్లీ పొలిటికల్ గ్రోత్ గురించి. ఇంకా ఏకముఖి రుద్రాక్షలో స్పెషాలిటీ ఏంటంటే హార్ట్ సమస్యలతో ఉన్న వాళ్ళు హృదయం వరకు ఏకముఖి రుద్రాక్షని గోల్డ్తో కానీ సిల్వర్తో కానీ. సో ఏకముఖి రుద్రాక్ష ఎప్పుడు కూడా సిల్వర్ కంటే కూడా రెడ్ థ్రెడ్ ఆర్ గోల్డ్తో ధరించాలి. సో రెడ్ థ్రెడ్తో వేసుకోవచ్చు. అలా ధరించినట్టయితే హృదయ సమస్యలతో, ఎవరైతే హార్ట్ అటాక్ కానీ హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ అర్ధచంద్రాకారం ఏకముఖి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ కెరియర్ కోసం, హయ్యర్ స్టడీ కోసము, జాబ్లో హైక్ కోసం కూడా ఏకముఖి రుద్రాక్ష ధారణ చేయవచ్చు. అండ్ కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, ఈ హెడ్ ఏక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మైగ్రేన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ధరించవచ్చు. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. నాకు ఫస్ట్ మ్యారేజ్ రద్దయింది, అదొకటను. తర్వాత ఇల్లు కట్టాలనుకుంటున్నాను. నా జాతకంలో ఉందా లేదా? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. హలో, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 16వ తారీఖు ఓకే 7వ నెల ఓకే 1975 ఓకే మధ్యాహ్నం 2:30 మేడం. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. నమస్కారం మేడం.
నమస్తే రవికుమార్ గారు. మెయిన్లీ ఏంటి అడుగుతున్నారండి ప్రశ్న? 16th July 1975 డేట్ ఆఫ్ బర్త్. అవునండి. ఓకే, సమస్య ఏంటండి? మ్యారేజ్ ఒకటి, ఇల్లు కట్టాలనుకుంటున్నాను మేడం. ఓకే అండి, సరే అండి. 16వ తారీఖు మేడం, 16వ తారీఖు 16th July 1975 కదా? 1975 మధ్యాహ్నం 2:30 ఓకే. టైం అవసరం లేదు, ఇక్కడ మనం జాతక చక్రం ఓపెన్ చేయడానికి అంత టైం ఉండదు. చాలా మంది కాలర్స్ కాల్ చేస్తారు కదా. నేను టారో కార్డ్ తీస్తాను మీకు. రవికుమార్ గారు జస్ట్ లైన్లో ఉండండి. రవికుమార్ గారికి మెయిన్లీ వివాహ సమస్య. యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ డిలేడ్ మ్యారేజ్ ఫర్ రవికుమార్ గారు. సో జస్టిస్ కార్డ్ వస్తుందండి. త్వరలో అయితే మ్యారేజ్ అలయన్స్ అయితే సెట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక 6 to 7 months లోపు మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశం అయితే రవికుమార్ గారికి కనిపిస్తుంది. అండ్ ఇల్లు కట్టాలనుకున్నారు, అదొక క్వశ్చన్, దాని గురించి కూడా కార్డ్ తీద్దాము. సో స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. హౌస్ కూడా, అంటే ఇప్పుడిప్పుడే జాతకం ప్రకారం స్ట్రెంగ్త్ అనేది మీరు పుంజుకుంటున్నారు రవికుమార్ గారు. మీరు ఏం చేస్తారంటే ఏకముఖి రుద్రాక్ష, సో ఇది ఇల్లు కట్టడానికైతే ఏకముఖి అర్ధచంద్రాకారం ఏకముఖి రుద్రాక్ష వస్తుంది, అదొకటి ధరించండి. అండ్ సూర్య మంత్రాలు ఉంటాయి, 12 మంత్రాలు. ఈ 12 మంత్రాలు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుని ఆ రుద్రాక్ష ధారణ చేసి పఠించినట్టయితే చక్కగా హౌస్కి సంబంధించిన అబ్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటున్నాయో మీకు అవన్నీ తగ్గుతాయి. ఎందుకంటే టారోలో స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది కాబట్టి ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. అండ్ వివాహానికి ద్విముఖి రుద్రాక్ష అని వస్తుంది, అది ధరిస్తే అంటే జస్టిస్ కార్డ్ వచ్చింది కాబట్టి త్వరలో మ్యారేజ్ అయితే సంబంధం సెటిల్ అవుతుంది. ఈ ద్విముఖి రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మీకు అర్ధనాదీశ్వరుడి యొక్క కృప కలిగి తొందరలో వివాహం నిశ్చయం అవుతుందండి. ఆల్ ద బెస్ట్ మేడం. జనరల్గా రుద్రాక్ష అనేది ధరిస్తే మంచిదా, లేదంటే పూజలో పెట్టి పూజిస్తే మంచిదంటారా? సో ధరించడం వల్ల కొన్ని బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. డైరెక్ట్గా మనం వేసుకోవడం వల్ల బాడీ పైన వైబ్రేషన్ ఫీల్ అవుతాము. 7 చక్రాస్ ఉంటాయి, వాటిల్లో ఉండే ఏమన్నా హీల్ అవ్వటం అని బ్లాక్ అవ్వడం కానీ చక్రాలు జరుగుతూ ఉంటాయి మన కర్మల వల్ల. సో ధరించడం వల్ల మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి పూజలో పెట్టినా కూడా వైబ్స్ అన్నవి హోమ్ అంతా కూడా ఉంటాయండి. కొన్ని రుద్రాక్షలు కొంతమంది పూజలోనే పెడతారు, ధరించరు అనమాట. నియమాలు ఉంటాయేమో అని భయపడి ధరించరు, బట్ పూజలో పెట్టినా కూడా మొత్తం ఇల్లంతా కూడా విల్ గెట్ దట్ పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట. చాలామంది నేను చూశాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది పూజలో పెట్టారు కొన్ని రుద్రాక్షల్ని. సో వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మాకు ఇల్లంతా ప్రశాంతంగా ఉందండి. సో వాటి యొక్క వైబ్రేషన్ షాప్లో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి, అండ్ కార్స్లో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ రుద్రాక్షల్ని కార్లో, షాప్స్లో, హౌస్లో, పూజా మందిరంలో ఎక్కువ శాతం పెడతారు. రెగ్యులర్గా దీపం పెట్టచ్చు, పూజ చేయొచ్చు అనే ఉద్దేశంతో అలా పెట్టడం వల్ల దే విల్ గెట్ అ పాజిటివ్ వైబ్రేషన్స్. బట్ నా పర్సనల్ అభిప్రాయం ధరించడానికి ప్రయత్నించండి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్నప్పుడు మాత్రమే పూజలో పెడితే, అంటే పూజలో పెట్టడానికి డిఫరెంట్ రుద్రాక్షలు ఉంటాయి, భద్రాక్షలు అని ఉంటాయి, అవి ఎక్కువ పూజల్లో పెడతారు. రుద్రాక్షల్ని కూడా పూజల్లో పెడుతూ ఉంటారండి. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. రాజు గారు శ్రీకాకుళం నుండి. నమస్కారం అండి. మేడం నమస్తే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16 అంటే ఆగస్ట్ 7, 2002 అండి. ఓకే అండి, ఏమడగాలి రాజు గారు? అంటే స్టడీస్ ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా వస్తుంది? స్టడీస్లో ఏమైనా బ్రేక్ వచ్చిందా? అంటే సప్లీస్ ఉన్నాయి. అవునండి, కొంచెం బాగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, ఏ పని అనుకున్నా అవ్వట్లేదు, బాగా కన్ఫ్యూజింగ్ స్టేటస్లో కనబడుతోంది డేట్ ఆఫ్ బర్త్. 7th August 2002 అంటే ఏది చెయ్యాలి అనేది క్లారిటీ లేదు. ఇంట్రెస్ట్ ఉంది, స్టడీ పైన ఇంట్రెస్ట్ ఉంది, హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటున్నారు. చెప్పండి. ఇద్దరు కలవలు అనమాట. అర్థం కాలేదు. అంటే ఇద్దరు ట్విన్స్ మేడం. ట్విన్సా అండి? అవునండి, కమలలు. ఓకే, రాజు రవి. ఎవరి గురించి అడుగుతున్నారు? రాజు అన్న నేమ్ గురించి అడుగుతున్నారా? రాజు ఇద్దరు ఒకే డేట్ ఆఫ్ బర్త్, రాజు రవి. ఒకరి గురించే అడిగితే ఇక్కడ క్వశ్చన్ అనేది కరెక్ట్గా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో అదేనండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫ్యూచర్ రాజు పేరు మీదే చెప్తున్నాను. సో ఏ దానికైనా కూడా ఆటంకాలు వస్తున్నాయి, కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది, కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. రాజు గారు శివారాధన చేయండి కంటిన్యూస్గా, అండ్ సప్తముఖి రుద్రాక్ష ఒకటి వేసుకోండి. స్టడీస్ అయితే అన్నీ బాగున్నాయి,
తెలివితేటలు చాలా ఉన్నాయి, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియట్లేదు. కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అవుతుంది. ఇక మీరు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిందంటే పూర్తిగా స్టడీలో బ్రేక్స్ వస్తాయి. చాలా జాగ్రత్త. శివారాధన, ఎందుకంటే డివోషనల్ స్ట్రెంగ్త్ బాగా ఉంది డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి శివారాధన చేసి చక్కగా సప్తముఖి రుద్రాక్ష ధరించండి. ఫ్యూచర్ బాగుందండి. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడితే రుద్రాక్ష అనేది మగవాళ్ళు ధరిస్తారా లేదంటే ఆడవాళ్ళు కూడా ధరించవచ్చా? ఎందుకంటే మేడం ఒక్కసారి క్వశ్చన్ తీసుకునే ముందు కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కర్నూలు అండి. కర్నూలు మేడం. ఓకే, మీ నేమ్ ఏంటండి? మా వైఫ్ గురించి తెలుసుకోవాలండి. ఓకే, మీ వైఫ్ నేమ్ చెప్పండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. రేఖా రాణి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/5/1984. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఇప్పుడు జాబ్ లో రెగ్యులర్ అయిందండి, ఇంకా ముందు ప్రమోషన్ కోసం ఏం చేయాలా అనేది. లైఫ్ ఇన్సూరెన్స్ లో చేస్తుంది, ప్రైవేట్ జాబ్. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. ఇప్పుడు ప్రమోషన్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అవును మేడం. ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది అని? ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది? 1 May 1984 అండి డేట్ ఆఫ్ బర్త్. అవునండి, 1/5/1984. సరే, ఓకే ఓకే, కూల్గా ఉండండి, లైన్లో ఉండండి. నేను టారో కార్డ్ అడుగుతాను. రేఖా గారికి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది? యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్. అగైన్ మళ్ళీ స్ట్రెంత్ కార్డ్ వచ్చిందండి. వస్తుందండి, 6 to 7 months పడుతుంది ప్రమోషన్ రావడానికి రేఖా గారికి. అండ్ సన్ స్టోన్ అని ఒకటి వస్తుంది, అది వేసుకుంటే ఫ్యూచర్ అంటే కెరియర్ వైజ్ ఇంకా తొందరగా ఫ్లరిష్ అవుతారు. అండ్ నేమ్ వైబ్రేషన్ కూడా పాజిటివ్గా ఉందండి, రేఖా రాణి. సో కాలింగ్ రాణి అని పిలుచుకుంటే ఇంకా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నెల్లూరు నుంచి అమ్మ. ఓకే అండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. ఓకే, పేరు చెప్పండి. వెంకట్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 23/10/1989. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. ఏం పేరండి మీ అబ్బాయి పేరు? వెంకట్ సందీప్ మేడం. వెంకట్. వెంకట్ సందీప్. వెంకట్ సందీప్. ఓకే, ఏం తెలుసుకోవాలి మేడం? ఆ అబ్బాయి ఇప్పుడు లైఫ్ లో ఏది సెటిల్ అవ్వలేదు మేడం, జాబ్ లో కానీ దేంట్లో కానీ సెటిల్ అవ్వలేదు ఇంకా. మ్యారేజ్ అయింది, విడాకులు అయిపోయింది, కానీ ఒక దాంట్లో కూడా స్థిరత్వం లేకుండా ఉన్నాడు. ఓకే ఓకే, ఏమైనా బిజినెస్ ఏమైనా చేస్తున్నారా? అతను పెట్టాలని అనుకుంటున్నారా? బిజినెస్ అయితే పెట్టాలనుకున్నాడు, మాకైతే నమ్మకం లేదు మేడం, వేస్ట్ అయిపోతుంది డబ్బులంతా అని. ఇప్పుడు వరకు 2-3 సార్లు చూసాము. ఓకే, టారో కార్డ్ అడుగుతానండి. క్వశ్చన్, వెంకట్ సందీప్ గారికి ఫ్యూచర్ ఎలా ఉంది? ప్లీజ్ గివ్ 1 కార్డ్ యూనివర్స్ ఫర్ వెంకట్ సందీప్. సో కార్డ్ వచ్చి మనకి 6 of Wands కార్డ్ వస్తుందండి. సో ప్రాబ్లం ఏం లేదండి, ప్రజెంట్ కొంచెం మీరు కూర్చొని తనతో మాట్లాడండి క్లియర్గా. ఎందుకంటే తెలివితేటలు ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్ వచ్చి పాజిటివ్గా ఉంది. ఓపెన్గా ఒకసారి మాట్లాడండి. నమ్మకం లేదంటున్నారు, ఏది పెట్టాలంటే జాబ్ చేయించండి. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్కి ఏదైనా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. 23rd October 1999 అంటున్నారు కాబట్టి కూర్చోబెట్టి ఓపెన్గా మాట్లాడండి. సో జాబ్ ఎట్లా అంటే కొంచెం సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ లేదా అంటే అకౌంట్స్కి సంబంధించిన జాబ్ ఏదైనా వచ్చే అవకాశం అయితే త్వరలో కనిపిస్తోంది తనకి. సో ఆ విధంగా మీరు ఎంకరేజ్ చేయండి. సో ఒక్కసారి కూర్చోబెట్టి మాట్లాడితే ఓపెన్గా మాట్లాడతాడు. తన మనసులో ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఓపెన్గా మీతో డిస్కస్ చేస్తాడు. అలాగే గౌరీ శంకర్ రుద్రాక్ష అని ఉంటుందండి, అది ఇంట్లో పెట్టి పూజ చేస్తే పర్సనల్ లైఫ్ సెట్ అవుతుంది. డైవర్స్ కూడా అయిందన్నారు కాబట్టి సో ఈ రుద్రాక్షకు పూజ చేయండి, మూల మంత్రం ఉంటుంది. సో దాంతో పూజ చేస్తే కొంచెం లైఫ్ అనేది తనకి సెట్ అవుతుంది. త్వరలో సక్సెస్ కార్డ్ వచ్చింది కాబట్టి త్వరలోనే సెటిల్ అవుతాడు. వారి అయితే ఏం లేదండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, అశోక్ గారు విజయనగరం నుండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో అశోక్ గారు. అశోక్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/8 7th August 2002 అండి. ఇందాక కాల్ చేశారు కదా మీరు, ఇంకోటి విన్నా అశోక్ అని. ఇందాక ట్విన్స్ అని చేశారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి కాల్ 7th August 2002 కరెక్ట్ కదా? సేమ్ డేట్ ఆఫ్ బర్త్. మాట్లాడండి, మీ సమస్య చెప్పండి మేడం. మేడం, పొలంలో బోర్ తీయాలనుకుంటున్నాము, ఎప్పుడు తీసిన ఫెయిల్ అవుతుంది, ఇప్పుడు తీస్తే ఏమన్నా ఉంటుందా? ఓకే, పొలంలో బోర్ తీయాలనుకుంటున్నారు అశోక్ గారు. ప్లీజ్ వెయిట్ చేయండి, లైన్లో వెయిట్ చేయండి, నేను టారో కార్డ్ తీస్తాను. సో అశోక్ గారు బోర్ వేయాలనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్
సక్సెస్ఫుల్గా బోర్ పడడానికి. సో ఓకే, 6 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ వచ్చిందండి. ఈసారి కూడా కొంచెం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి డైరెక్షన్ కరెక్ట్గా చూసుకోండి, ఎందుకంటే ప్రాబ్లం ఉందండి. మీరు ఆ బోర్ వేసే దగ్గరే వాటర్ ఏదో ప్రాబ్లం అయితే నాకు కనిపిస్తుంది అశోక్ గారు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏ డైరెక్షన్లో వేసుకోవాలి, కరెక్ట్గా డైరెక్షన్ అనేది డిసైడ్ చేసుకోండి. నార్త్ ఈస్ట్లోనే వేయాలి, ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ వేయాలి, ఎందుకంటే కార్డులో ప్రాబ్లం వస్తుంది. సో కొంచెం టైం తీసుకొని అనాలిసిస్ చేయండి. ఒక 6-7 మంత్స్ టైం తీసుకున్న తర్వాత మళ్ళీ బోర్ వేయండి. ఇమీడియట్గా వేస్తే మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. నమస్కారం అండి. హలో హలో, మొహమ్మద్ పాషా గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం, సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉన్నాను మేడం, ఏ పనులు అవుతలేవు మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం డేట్ ఆఫ్ బర్త్. మేడం నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ మొహమ్మద్ పుట్టిన బాషా తేదీ- గారు. మీ పుట్టిన తేదీ చెప్పండి. 1973 మేడం. 1973 డేట్ 23 మేడం. 23 ఏ నెల? ఫిబ్రవరి మేడం. ఓకే, పనులేమీ అవ్వట్లేదు మేడం. అంటే క్వశ్చన్ ఏంటి? కరెక్ట్గా ఒక క్వశ్చన్ సూటిగా సంవత్సరం అడగాలి. నుంచి ఇంట్లోనే ఏ పనులు అవుతలేవు మేడం. అంటే ఏ పనులు అండి? ఫైనాన్షియల్ సంబంధించా లేకపోతే? ఫైనాన్షియల్ గురించి మేడం. ఓకే 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 ఓకే. సో ఎనర్జీ పిక్ అవ్వాలంటే కొంచెం క్వశ్చన్ స్ట్రైట్గా అడగాలి, పేషెన్సీగా వెయిట్ చేయాలి, లేకపోతే ఎనర్జీ పిక్ అవ్వదు టారో కార్డ్లో. ఎందుకంటే ఇక్కడ జాతక చక్రం వేయడానికి అంత టైం ఉండదు కాబట్టి టారో కార్డ్స్ తీస్తున్నాము. మొహమ్మద్ పాషా గారికి పనులేమీ అవ్వట్లేదు ఫైనాన్షియల్గా. యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్. అవునండి, నిజంగానే ప్రాబ్లం ఉంది. సో 1 ఇయర్ నుంచి సఫర్ అవుతున్నారు. సో పనులు అయితే అవ్వట్లేదు. ఇంకొక 1 ఇయర్ వరకు సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. మొహమ్మద్ పాషా గారు, మీరు ఏం చేస్తారంటే కొంచెం ఎమరాల్డ్ గ్రీన్ అనే స్టోన్ వస్తుంది, రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి వేసుకోండి. కొంచెం పనుల్లో మూమెంట్ వస్తుంది, ఎందుకంటే హెర్మెట్ కార్డ్ వచ్చింది. హెర్మెట్ కార్డ్ అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ దొరకట్లేదు, ఏంటి ఇలా అవుతుంది లైఫ్ అని బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది కార్డ్స్లో. కాబట్టి ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ ఒకటి వేసుకున్నట్టయితే కొంచెం మూమెంట్ వస్తుంది వర్క్స్లో. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. మురళీకృష్ణ గారు నమస్కారం అండి. మేడం నమస్తే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15 ఓకే, 15/9/1993. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? జాబ్ గురించి మేడం. ఓకే, ఆల్రెడీ జాబ్ చేశారండి మురళీకృష్ణ గారు? చేస్తున్నాను, కాంట్రాక్ట్ బేస్ లో చేస్తున్నాను, పర్మనెంట్ కాలేదు అది. అంటే గవర్నమెంట్ జాబా కాంట్రాక్ట్సా? కాంట్రాక్ట్ బేస్డ్. పర్మనెంట్ ఎప్పుడు అవుతుంది అనా క్వశ్చన్? పర్మనెంట్ ఎప్పుడైతుంది, ఇదే డిపార్ట్మెంట్ లో చేయాలా లేకుంటే వేరే ఏమైనా ట్రై చేయాలా? ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు ఇప్పుడు? కోర్టులో చేస్తున్నాం. కోర్టులో. మురళీకృష్ణ గారికి జాబ్ పర్మనెంట్ అవుతుందా? ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్. జాబ్ పర్మనెంట్ అవుతుందా మురళీకృష్ణ గారికి? ఎస్ అండి, పర్మనెంట్ అవుతుంది. కొంచెం పేషెన్సీగా వెయిట్ చేయండి మురళీకృష్ణ గారు, ఎందుకంటే గుడ్ కార్డ్ వచ్చింది. పర్మనెంట్ అయితే అవుతుంది కానీ మినిమం ఒక 8 to 9 months పడుతుంది. చాలా పేషెన్సీగా వర్క్ చేయాలి. సేమ్ ఈ కోర్టు దీంట్లో ఏదో వర్క్ చేస్తున్నాను అన్నారు కదా, సేమ్ దాంట్లో కంటిన్యూ చేయండి. మీకు 15 సెప్టెంబర్ 1993 అంటే షూట్ అవుతుంది ఆ ఫీల్డ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు స్వప్నశ్వేత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? యాక్చువల్లీ మ్యారేజ్ కోసం అని ట్రై చేస్తున్నాం కానీ చాలా ఇయర్స్ గ్యాప్ వస్తుందండి. మ్యారేజ్ మీ కోసం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అవ్వట్లేదు. 10/2/98. ఏంటండి? 10/2/1998 అండి. 97 అండి. ఓకే, పేరేంటండి? పద్మానా? స్వప్నశ్వేత. స్వప్న శ్వేత. మెయిన్లీ మ్యారేజ్ గురించేనా స్వప్న గారు? అవునండి, మ్యారేజ్ కోసమే. ఓకే, అంటే మధ్యలో ప్రయత్నాలు చేసి ఆపేశారా? ట్రై చేస్తున్నామండి. ఓకే ఓకే, 1997 కదా. ఒక్క నిమిషం అండి, నేను టారో కార్డ్ తీస్తాను. పద్మశ్వేత, స్వప్నశ్వేత. ఓకే, స్వప్నశ్వేత గారికి మ్యారేజ్లో ఏమైనా దోషం ఉందా? యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్. ఎస్ అండి, దోషం ఉంది.
ఇది టవర్ కార్డ్ అని చాలా దోషం ఉంటేనే ఇలాంటి కార్డ్స్ వస్తాయి. ఓకే, దోషం ఉందండి, ఒక పని చేయండి మీరు. అర్ధనాదీశ్వర్ రుద్రాక్ష అని ఉంటుంది. ఇమీడియట్గా రుద్రాక్ష మెడలో వేసుకొని మూలమంత్రంతో కొన్ని పరిహారాలు ఉంటాయి, అవి చెయ్యాలండి. ఎందుకంటే టవర్ కార్డ్ అన్నది కొంచెం ఏదైనా దోషం, నాగదోషం ఆర్ కుజదోషం ఉంటేనే కొన్ని అలాంటి కార్డ్స్ వస్తాయి. కాబట్టి దోష నివారణ చేస్తే కానీ వివాహం సెటిల్ కాదు. సో నేను చెప్పిన రుద్రాక్షని కొంచెం మూలమంత్రంతో కొన్ని నియమాలు ఉంటాయండి, పర్టికులర్ ఆ నియమాలు పాటిస్తూ చేసినట్టయితే త్వరలో ఒక 7 to 8 months కూడా కాదు, టవర్ కార్డ్ అంటే మినిమం 1.5 years పడుతుందండి వివాహం సెటిల్ అవ్వడానికి. అది మీరు దోష పరిహారం అనేది ఒక ప్రాసెస్లో చేస్తేనే. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. మధుసూదన్ గారు నమస్కారం అండి. మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మచిలీపట్నం మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/10/1947 అండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఏం లేదు మేడం, రోజుకి నేను 1000 రూపాయలు కష్టపడుతున్నాను. ఓకే, వచ్చిన డబ్బులు ముందుకి అడిగి సరిపోతుంది, తెల్లబడికి రూపాయి మిగలలేదు. మనీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయండి. ఏమండి? ఏంటండి ప్రశ్న కరెక్ట్గా అడగాలి కదా లైవ్కి కాల్ చేసినప్పుడు. అదే వచ్చిన డబ్బులు నిలబడతలేదు మేడం. ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడగండి, ఎందుకంటే చాలా మంది లైవ్ కి కాల్ చేస్తుంటారు, వాళ్ళకి కూడా అవకాశం అందాలి. నేను ఎంత సంపాదించినా ₹1 నేను రేపు వాడు 1000 రూపాయలు సంపాదించిన రేపు ఏమంటా అమౌంట్. క్వశ్చన్ కరెక్ట్ గా లేకపోతే టారో కార్డ్ ఎనర్జీ క్యాచ్ చేయదు, కాల్ కట్ చేస్తారు. క్లారిటీగా అడగాలి క్వశ్చన్. నేను రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తాను మేడం. ఓకే ఓకే, అమౌంట్ రేపు ఏముంటలా ఉండట్లేదు, డబ్బులు నిలబడట్లేదు. నిలబడతలా, ఆ ఖర్చులు ఈ ఖర్చులు అయిపోతున్నాయి. ఓకే ఓకే, మధుసూదన్ గారికి క్వశ్చన్ అడిగారు కదా, వెయిట్ చేయండి. ఇప్పుడు మధుసూదన్ గారికి మనీ సంపాదిస్తున్నారు, రోజుకు 1000 రూపాయలు, కానీ నిలబడట్లేదు చేతిలో. సో ఎనర్జీ పిక్ అవుతుంది, ప్లీజ్ మీరు వెయిట్ చేయాలి పేషెన్సీగా. మధుసూదన్ గారికి మనీ నిలబడట్లేదు, ప్లీజ్ గివ్ 1 card యూనివర్స్. ప్లీజ్ గివ్ 1 card యూనివర్స్ ఫర్ మధుసూదన్ గారు. ఎస్, చాలా ప్రాబ్లం అండి, మైండే కొంచెం చాలా క్లమ్జీగా కనబడుతుంది. ఎందుకంటే 4 of Cups ఈజ్ అ మిస్సింగ్ ఎనర్జీ. రియల్ కరెక్ట్, మీకు ఎంత సంపాదించినా మనశ్శాంతి లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు, ఇబ్బంది పడుతున్నారు. కార్డ్స్లో కూడా అదే చెప్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ఈజ్ వెరీ కన్ఫ్యూజన్గా నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తున్నారు. దాని యూనివర్స్ రిసీవ్ చేసుకొని మీకు అన్ని నెగిటివ్ ఫలితాలే వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా ఉండండి. డబ్బులు మంచిగానే సంపాదిస్తున్నారు కాబట్టి మైండ్ నిలకడగా కూల్గా పెట్టుకోండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. సన్ స్టోన్ అని వస్తుంది, అది ఒకటి ధరించినట్టయితే మనీ నిలబడుతుంది. కంగారేం లేదు, ఫ్యూచర్ చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్తే మేడం గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నర్సాపురం నుంచి అండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే మాకు 10 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే, బేబీస్ లేరు, పిల్లలు లేరు. ఓకే, అవును. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 26 డేట్ అక్టోబర్ నాట. మరొకసారి చెప్పరా? అక్టోబర్ 26 మేడం. ఓకే, 1987. ఓకే, మేడంతో మాట్లాడండి. పిల్లలు సంతాన సమస్య అండి శ్రీనివాసరావు గారు? అవును మేడం గారు, అవును మేడం గారు. ఓకే ఓకే, సరేనండి, నేను టారో కార్డ్ తీస్తాను, వెయిట్ చేయండి. ఓకే, సంతాన సమస్య శ్రీనివాస్ గారికి. యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 card ఫర్ చిల్డ్రన్ ప్రాస్పెక్టర్. సో 7 of Wands కార్డ్ వచ్చిందండి. బాగా పూజలు చేయాలండి, కొద్దిగా దోషం ఉంది. దిస్ కార్డ్ ఇండికేట్ సమ్ కర్మ సైకిల్ ఉంది. సో జాతకంలో కర్మ సైకిల్ ఉంది కాబట్టి గర్భగౌరి రుద్రాక్ష అని వస్తుందండి. అది ధరించి మీ వైఫ్ ధరించాలి రుద్రాక్ష, మీరు గౌరీశంకర్ రుద్రాక్ష ధరించాలి, ఇద్దరు రుద్రాక్షలు ధరించి మూల మంత్రంతో పూజ చేసినట్టయితే సంతాన సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే కార్డులో కూడా కర్మ సైకిల్ అన్నది కనపడుతోంది శ్రీనివాస్ గారికి. సో ఇది ఫాలో చేయండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. క్వశ్చన్ ఏమైనా తీసుకుందాము? నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా అడగండి మేడం. కాలర్ లైన్లో ఉన్నారు మేడం. కాల్స్ ఎక్కువ తీసుకుంటున్నాం కదా. యా మేడం. సో క్వశ్చన్ ఏదైనా? ఓకే మేడం. మేడం, జనరల్గా రుద్రాక్ష అనేది మగవాళ్ళు వేసుకోవచ్చు అంటారా?
అంటే ఆడవాళ్ళు వేసుకుంటాకి కొన్ని ప్రాబ్లమ్స్ వేసుకోకూడదు అనే అపోహ ఉంటుంది. చాలా మందికి డౌట్ ఉందండి, అబ్బాయిలే వేసుకుంటున్నారు రుద్రాక్ష, అమ్మాయిలు వేసుకోవచ్చా అనేది కూడా చాలా మందికి సందేహం. చాలా మంది చెప్పమన్నారు కూడా, అమ్మాయిలు కూడా రుద్రాక్షలు ధరించవచ్చా అండి, పర్టికులర్ ఏమైనా ప్రాబ్లమ్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ 4-5 డేస్ తీసేసి మళ్ళీ శుద్ధి చేసే ప్రక్రియలు ఉన్నాయండి. సో రుద్రాక్ష ధారణకి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, పార్వతీదేవి కూడా రుద్రాక్షలు ధరించింది. సో అమ్మాయిలకి యూజువల్లీ ఎక్కువ మెంటల్ టెన్షన్స్ కానీ, ప్రెషర్స్ ఉంటాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఇప్పట్లో చాలా చిన్న పిల్లలకే గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, తర్వాత సిస్ట్ ఫార్మేషన్ యూట్రస్లో, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి రుద్రాక్షలు ఉన్నాయండి. అంటే మెయిన్లీ స్ట్రెస్, అంటే ఇవన్నీ మనకి ఎందుకు వస్తాయి, స్ట్రెస్ రిలేటెడ్ కాబట్టి. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే అమ్మాయిలకి స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ పర్టికులర్ రుద్రాక్షలు ధరించడం వల్ల కూడా ఆ స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. అయితే కొంతమంది అడుగుతారు, ఏమండి సడన్గా పీరియడ్ వచ్చేస్తే ఎలాగా రుద్రాక్ష? అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి నిర్దేశించబడిన కొన్ని రుద్రాక్షలు ఉన్నాయి, గర్భగౌరి కానీ, గౌరీ రుద్రాక్ష కానీ. కాబట్టి అట్లా మీకు సడన్గా వచ్చేసినా కూడా శుద్ధి చేసే ప్రక్రియ ఉంటుంది, ఎవ్వరూ దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా అమ్మాయిలు కూడా అందరూ రుద్రాక్షలు ధరించవచ్చండి. ఇది నేను క్లారిఫై చేయాలనుకున్నాను అమ్మాయిలందరి గురించి. ఓకే మేడం, ఇప్పుడు జనరల్గా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ కొన్ని డేస్ అయితే ఇక్కడే భూమి మీదే ఉంటుందంటారు. అలాగే ఆత్మ నెక్స్ట్ జన్మలో ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏంటి అనేది కూడా అదే డిసైడ్ చేసుకుంటుందని కూడా అంటూ ఉంటారు. అది నిజమే అంటారా? ఒకవేళ డిసైడ్ చేసుకుంటే ఎలా జరుగుతుందంట? అండి, అంటే మనకి ఎలాంటిదంటే, ఈ సోల్ సబ్జెక్ట్లో కొన్ని కర్మలు ఏమన్నా పెండింగ్ ఉండిపోతే ఆ బాడీ ఇంకొక జన్మ తీసుకుంటుంది అనమాట. యాక్చువల్గా ఇంకొక జన్మ తీసుకుంది అంటే పాత జన్మలో కర్మలు చాలా పెండింగ్ ఉండిపోయి అని చెప్పి సోల్ సబ్జెక్ట్లో మనకు తెలుస్తుంది అనమాట. సో అట్లా ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఎవరు కడుపున పుట్టాలి, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పుట్టాలి అనేది సోల్ సెలెక్ట్ చేసుకుంటుంది. అది చాలామందికి ఆ విషయం తెలీదు. మదర్ని, ఫాదర్ని కూడా సోల్ సెలెక్ట్ చేసుకొని ఆ ఎన్విరాన్మెంట్లో పుట్టి ఆ సోల్ పర్పస్ ఏంటి, ప్రతి ఒక్కరికి ఒక సోల్ పర్పస్ ఉంటుంది. ఆ సోల్ పర్పస్ ఏంటి అని సర్వ్ చేసుకోవాలని చూస్తుంది ఆ సోల్. కాబట్టి చుట్టూ ఉండే పరిస్థితుల్ని, అంటే మైండ్ కానీ, బాడీకి వచ్చే సమస్యలు కానీ డీకోడ్ చేస్తూ, సోల్ అన్నది మెయిన్. ప్రతి మనిషికి సోల్ అనేది కాన్షియస్నెస్ అనమాట. ఆ సోల్ ఏం చేయాలనుకుంటుందో, ఎందుకు ఆ జన్మ తీసుకుందో, పాత జన్మ కర్మాస్ కొన్ని క్లియర్ చేసుకొని, అంటే ఈ సమస్యలు ఇప్పుడు వస్తున్నాయి కదా జనాలకి, ఇలాంటి సమస్యలన్నీ డీకోడ్ చేసి అల్టిమేట్ ఆ సోల్ అనేది ఎందుకు పుట్టిందో అది క్లియర్ చేసుకుంటుంది ఎర్త్ మీద, ఒకవేళ క్లియర్ కాకపోతే. సో ఇలా కూడా సందేహం వస్తుంది, తన సోల్ ఎందుకు వచ్చిందో అది క్లియర్ కాకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఎవరికైనా ఏదైనా ఇంట్యూషన్ ఒకటి చేయమని చెప్తూ ఉంటే అది చేసేయాలండి. ఎందుకంటే ఒకరికి ఒక గుడి కట్టించాలని ఉంటుంది, కొంతమందికి పేదలకి ఏదో ఆశ్రమం కట్టించాలి. చాలామంది మన కాలేజీలో కూడా అలాంటి వాళ్ళు వస్తుంటారు, మనకి కాల్ చేస్తూ ఉంటారు, ఏవండి నేను ఈ పని అనుకుంటున్నాను అవ్వట్లేదని చెప్పి. అలా వీళ్ళు అలా చేయాలనుకున్నప్పుడు రుద్రాక్ష ధారణ చేసి ఆ కర్మల్ని చాలా వరకు క్లియర్ చేసుకొని సోల్ పర్పస్ ఎందుకు వచ్చిందో అర్థం. ఎందుకంటే అది తెలుస్తుంటుంది మనకి, ఇంట్యూషన్ పవర్. నువ్వు ఇది చేయడానికి వచ్చి ఇది చెయ్యు. కొంతమందికి అందరికీ ఇంట్రెస్ట్ ఉండవు, కొంతమంది కొన్నిట్లోనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. బికాజ్ ఆ సోల్ పర్పస్ అది మనం అనుకునేది కాదు, మైండ్ అనుకునేది కాదు, నిజంగా అది సోల్ అనుకునేది. డెఫినెట్గా అది తీరే వరకు సోలు కష్టపడుతూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది, సమాజంతో, మనుషులతో, సమస్యలతో ఫైటింగ్ చేస్తూనే ఉంటుంది. దానికి మన రుద్రాక్షలు కానీ, మంత్రాస్ కానీ, ఈ ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ కానీ ఒక దారి చూపించడానికి బాగా యూజ్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఏదైతే ఇంట్యూషన్ చెప్తుందో, లోపల ఇద్దరు ఉంటారు మనలో, మైండ్ ఒకటి చెప్తుంది, సోల్ ఒకటి చెప్తుంది. సో ఇంట్యూషన్ ఏది చెప్తుందో బెటర్ దే షుడ్ ఫాలో దట్. అది అన్నది రియల్. దీన్నే సోల్ కాన్షియస్నెస్ అంటారండి. అలా ప్రతి ఒక్కరు సోల్ కాన్షియస్నెస్లో ఉంటే వాళ్ళ కర్మాస్ తొందరగా క్లియర్ అవుతాయి. మేడం, మా స్టూడియోకి వచ్చి మాకు, మా ప్రేక్షకులకి, అలాగే కాలర్స్ కూడా చాలా విషయాలు క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాటి రుద్రాక్ష జ్యోతిష్య కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్.